వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. మీ మనసును గాయపరిచే ఘటనకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఉండబోతున్నాయి. సో మొత్తానికైతే వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. సో మొత్తం మీద సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో వీడని మిస్టరీ. 10 రోజులు గడిచినా కూడా ఘటన పైన ఇంకా క్లారిటీ లేదు. ఇటు విజయారెడ్డి మరణం వెనుక కారణాలపైన పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు విజయారెడ్డి బంధువులు అలాగే స్నేహితులను కూడా విచారించారు. నా చెల్లి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటూ ఇటు చిరంజీవి చెప్పుకొచ్చాడు. తన అన్న నా చెల్లికి ఈ పరిస్థితి రావడానికి కారణాలు త్వరగా తేల్చండి అంటూ పోలీసులను కోరుతున్నాడు. ఇటు కేసు త్వరగా తేల్చాలని పోలీసులను వేడుకుంటున్నాడు. సో మొత్తం మీద గతంలో ఇటు ఆర్టీవీ క్వశ్చన్ చేసేది కూడా అదే, క్వశ్చన్ చేసింది కూడా అదే. అసలు ఎవరి వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది, ఎవరు ఆమెని ప్రేరేపించారు, ఎవరు ఆమెకు ఇబ్బంది కలిగించారు, వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు, వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు, వాళ్ళని శిక్షించాలని ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు డిమాండ్ చేయట్లేదు. ప్రధానంగా ఇటు చిరంజీవి కావచ్చు, అన్న చిరంజీవి రెడ్డి కావచ్చు, అలాగే ఇటు తన భర్త కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు చర్చించట్లేదు, వీళ్ళందరూ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, పోలీసులని ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని గతంలో కూడా ఆర్టీవీ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు సురేందర్ రెడ్డి కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఒక్కసారి వాళ్ళ అన్న సురేందర్ రెడ్డి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. చాలా బాగుండేదన్న. అల్లుడు కోడలు 4 years 3 years ఉన్నప్పుడు మేము మా ఇంట్లోనే పెరిగారండి. మొన్న రీసెంట్ 10th దాకా కూడా మన ఇంటి దగ్గర పెరిగారు. మా అల్లుడు వెళ్ళి ఒక 1 year మాత్రమే అవుతుంది, 1 year కూడా కావట్లేదు, కంప్లీట్ కావట్లేదు. మా కోడలు వెళ్ళి 1.5 year మాత్రమే అవుతుంది. ఈ విధంగా అవుతుందని ఎప్పుడు ఊహించలేదండి. నేను నా చెల్లితో నేను పిల్లల్ని పెంచానండి. అసలు ఇప్పటికి కూడా నేను కోలుకోలేకపోతున్నాను. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా అసలు అంత చిక్కట్లేదండి. మా ఇల్లే కూలిపోయిందండి. ఏముంది అక్కడ, ఏం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్నామంట. రేపు పిల్లలు చేదోడు బాధడు ఉండే నాకు ఏదైనా సహాయపడతారు అనుకున్నా, ఏదైనా మందులో ఏదో ఉంటే తెచ్చి చేదోడు బాధడు నిలబడతారు అనుకున్నా. ఇట్లా చెప్పేవాళ్ళ నాన్నయ్య నాకు ఇలాంటి కష్టాలు బాధలు కానీ ఇట్లా బాధపడుతుంది దేని గురించి అయినా లేదండి. మేము అన్న చెల్లెలాగా ఉండమండి. ఎవరైనా ఫ్రెండ్స్ అనుకుంటారు, తెలియని మనం ఏదన్నా షేర్ చేసుకుంటుంది. మనకి ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అన్నంటూ ఉన్నాడు అని చెప్పుకుందాం అనుకోలేదు, చెప్పుకుంటారు కదా. అలా ఎప్పుడైనా నాకు కష్టం వచ్చింది అని? లేదండి, ఎప్పుడు ఏం చెప్పలేము. కాకపోతే వర్క్ ప్రెషర్ ఉన్నదని తెలుసు అండి. ఎందుకంటే సరే ఎక్కడైనా ఐటీ సంస్థలు అయినా ఒక స్థాయికి వెళ్తున్న కొద్దీ వర్క్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది. దాని విషయంలో వర్క్ ప్రెషర్ అయితే ఉంది అనేది. 13 to 14 hours ఎవ్రీడే వర్క్ చేసేది, Monday to Friday. అదైతే తెలుసు అండి నాకు. మిగతా విషయంలో అసలు ఎప్పుడు షేర్ చేయదండి. షేర్ చేసినా కూడా నేను ఆ సెకండ్ నేను కాపాడుకున్నట్టునండి. ఎలాంటిది తెలియదండి, ఏం చెప్పలేదండి. పిల్లలు కూడా చాలా జోగిలుగా ఉంటారండి, బాగా చదివే పిల్లలు. అట్లేం లేదు. నేను రెగ్యులర్గా మా కోడల దగ్గరికి అయితే మా సిస్టర్ వెళ్తుంది, మా అల్లుని దగ్గరికి అయితే నేను వెళ్తాను. ఇద్దరి దగ్గరికి వెళ్తాను. నేనైతే మా అల్లుని దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే ఇక్కడనే ఉంటుంది. ప్లస్ ఏంటంటే గర్ల్స్ కాలేజ్ కాబట్టి లేడీస్ వెళ్తే వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంటుంది. రూమ్లోకి వెళ్ళే చాయిస్ ఉంటుంది, ఇంకేమన్నా సామాన్లు కానీ తెచ్చేనికి ఉంటుంది, ఏదో ఉంటాయి, కొన్ని చాలా ఉంటాయి అట్లాంటివి. సో నాకేంటంటే ఇక్కడ ఈ బాబు దగ్గరకు అల్లుని దగ్గరకు నేను వెళ్ళేవాడిని అండి. సండే వెళ్ళేవాడిని, స్వీట్స్ తీసుకొని మోటివేట్ చేసేవాడిని. వారు కూడా చలాగ్గా ఉండేది. ఎన్నో కళలు కన్నామండి. మా అల్లుడు ఇట్లుండాలి, మా కోడలు ఇట్లుండాలి, ఇట్లా పెళ్లి చేయాలి, ఇట్లా చాలా కళలు కన్నానండి. కళలన్నీ రైల్వే డిఎస్పీ గారు జావేద్ గారు కానీ, సిఐ సాయిశ్వర్ సార్ కానీ, ఎస్ఐ మహాదేవ్ గారు కానీ ఈ కేసులో చాలా చురుగ్గా పనిచేస్తున్నారండి. మేము రిక్వెస్ట్ చేసాము. ఒకసారి వెళ్ళి జావేద్ సార్ని కలిసామండి. కలిసి సార్ కూడా చాలా స్ట్రిక్ట్గా, చాలా వేగవంతంగా టీమ్స్ని పెట్టి డెడికేటెడ్ టీమ్స్ పెట్టి వర్కౌట్ చేస్తున్నారండి. ఇందులో తొందరలోనే పట్టుకుంటాం రెడ్డి గారు అని నాకు చెప్పారండి. సార్ వారికి కూడా మళ్ళీ ఒకసారి మీడియా ముఖంగా చెప్తున్నారు, సార్ తొందరగా నిజ నిర్ధారణ చేసి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి సార్. ఇటు అల్లుడు కానీ కోడలు కానీ వాళ్ళు పెద్ద అయినాక చేదోడు వాదోడుగా ఉంటారు అని అనుకున్నాను, ఆశించాను. ఎప్పుడైనా నాకు ముసలి వయసులో ఉన్నప్పుడు మందులు తీసుకొచ్చి ఇస్తారేమో, అలా వాళ్ళని నేను పెంచుకున్నాను. చిన్నప్పటి నుంచి 4-5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నా చేతుల మీదనే పెరిగారు. ఇటు నా చెల్లికి కొంత వర్క్ ప్రెషర్ ఉంది ఆఫీస్ నుంచి. సాఫ్ట్వేర్ కంపెనీ, అందులో టీమ్ లీడ్ కాబట్టి 13-14 గంటలు పనిచేస్తుండేది. కొంత వర్క్ ప్రెషర్ అయితే ఉండే, కానీ ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటుందని నేను అసలు అనుకోలేదు. ఇటు సమాజాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాడు. ఎవరు ఇలాంటి డెసిషన్ తీసుకోకండి, రైల్వే పోలీసులు ఖచ్చితంగా న్యాయం చేస్తారు
అని నేను ఆశిస్తున్నాను. వాళ్ళందరితో కూడా మాట్లాడాను, వాళ్ళందరూ నాకు ఒక హామీని కూడా ఇచ్చారు అంటూ ఇటు చిరంజీవి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ 10 రోజులు ఈ క్వశ్చన్ రేస్ చేయలేదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ రేస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు దీనికి ప్రేరేపించారు, వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షించాలి అంటూ ఇటు చిరంజీవి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్టీవీ 10 రోజుల నుంచి కూడా ఇదే అంశాన్ని ఫైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేసిన ఈ విషయంలో ఎవరు కారకులు వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళకు జైలు శిక్ష వేయాలి, వాళ్ళకి కఠిన శిక్షలు వేయాలి అని మేము ఇన్ని రోజులు ఫైట్ చేసాం. సో మొత్తం మీద ఇటు చిరంజీవి బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూస్తే కనుక ఆయన అసలు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, ఇటు ఐ బాలింగ్ చేస్తున్నాడు, అంటే కింద ఫ్లోర్ని చూస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. తన అల్లుడు గురించి, కోడలి గురించి మాట్లాడుతున్నాడు. తన అల్లుడు హాస్టల్లో ఉంటే అల్లుడిని కలవడానికి వెళ్తూ ఉండేవాడిని, బాగోగులు నేనే చూసుకున్నాను, నా కోడలి దగ్గరికి మాత్రం నా చెల్లి వెళ్తూ ఉండేది, వాళ్ళని అపురూపంగా చూసుకున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. తన బాధని వెలుగెక్కుతున్నాడు. ఇటు పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఒక్కసారి ఇటు చిరంజీవితోని మా ప్రతినిధి పవన్ మాట్లాడారు. పవన్తో ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, ఎలా అనిపించింది మీకు చిరంజీవి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, అక్కడ మీరు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యారు కదా, మీకు ఏమనిపించింది అసలు? ఎస్ కళ్యాణ్, జనవరి 30 అర్ధరాత్రిన ఇద్దరు చిన్నారులతో కలిసి విజయారెడ్డి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తా ఉంది. ఏదైనా కష్టం వచ్చి, ఏదైనా ఆపద వచ్చి, ఏదైనా బాధ ఉండి చాలా మంది కూడా బలవన్మరణానికి పాల్పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ విజయారెడ్డి కేసులో చూస్తే కనుక ఇద్దరు చిన్నారులను, వారి పిల్లలను సైతం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లి తనతో పాటు అలాంటి ఒక ట్రైన్ మన పక్క నుంచి వెళ్తేనే స్టేషన్ లో ఉన్నప్పుడైనా సరే మనకు చాలా వేగానికి భయం వేస్తుంది. కానీ ఇద్దరు చిన్నారులకి ఏం చెప్పి ఆ రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళింది, ఏం చెప్పి మనం బలవన్మరణాన్ని పాల్పడుతున్నాం, మనం ఇక చాలిద్దాం మన జీవితాన్ని అని మాట్లాడుకుంది. ఇలాంటి పలు అంశాలు గతంలో స్టార్టింగ్ లో మరణించారనగానే అందరూ కూడా ఏదో జరిగింది ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు, దానికి గల కారణాలు ఏమి ఉండొచ్చు అని ఒకసారిగా క్వశ్చన్స్ రేజ్ అవడంతో 2 తెలుగు రాష్ట్రాలు దీని గురించి అందరూ కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే పిల్లల మరణం, పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లడం జరిగింది, పిల్లలు చంపడానికి గల కారణం ఏంటి, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపై ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయడం, మాట్లాడుకోవడంతో ఈ కేసుపై పోలీసుల దృష్టి కావచ్చు, మిగతా దృష్టి కావచ్చు పెరగడం జరిగింది. దీనిపై లోతట్టుగా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు కూడా గడిచినా కూడా, సుమారుగా 10 రోజులు గడిచినా కూడా విజయారెడ్డి మరణానికి గల కారణాలు ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత రాలేదు. తన అన్నతో మాట్లాడినప్పుడు, మీడియా ముఖంగా అతని అన్నతో దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో అతను చెప్పిన కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నా చెల్లి నేను ఫ్రెండ్ లా ఉండేవాళ్ళం, ఏ కష్టం వచ్చినా నాకు చెప్పుకునేది, పిల్లలతో పాటు నేను చిన్నప్పటి నేను పెంచిన వాడిని, అండ్ మోర్ ఓవర్ ఆ చుట్టుపక్కల స్థానికులందరూ కూడా ఈ పిల్లలు మా చెల్లి పిల్లలు కాదు, నేను మేనమామలా కాదు, ఒక తండ్రిలాగా చూశాను ఆ పిల్లల్ని. గడిచిన